పసిపిల్లలు ఏడుస్తుంటే వారు తినే ఆహార పదార్థాన్ని 7 సార్లు దిగడ్దుడిచి దానిని కుక్కకు లేదా ఆవుకు తినిపించాలి. అపరిచితులతో లేదా పరిచయస్తులతోటి ఎవరితో అయినా సరే తమ గురించి గొప్పలు చెప్పుకోకూడదు. బంధుమిత్రులతోటి తమ వైభవాన్ని గురించి తరచుగా ప్రశంసించుకోకూడదు. ఆంజనేయ స్వామి వారిని ఉపాసించటం, ఈశ్వరాధన లేదా వీరభద్రుడు, కాలభైరవుడు, దుర్గా, కాళీ, గౌరీ తదితర దేవతలను ఆరాధించటం వల్ల దృష్టి దోషం నుంచి తప్పించుకోవచ్చు. సంధ్యా సమయంలో దీపం పెట్టడం, అగరబత్తులు వెలిగించటం, సాంబ్రాణి ధూపం వేయడం వల్ల దృష్టి దోష నివారణ జరుగుతుంది. కుటుంబ సభ్యులు ఎవరైనా పరధ్యానంగా ఉండడం, చికాకు పడడం, అనవసరంగా ఏడవడం లేదా నవ్వడం, దేని మీద దృష్టి నిలపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వారికి దృష్టి దోషం తగిలినట్లుగా భావించవచ్చు. అది తొలగేందుకు వారి చేత ఆంజనేయ స్వామి వారి గుడి చుట్టూ 11 రోజుల పాటు ప్రదక్షిణాలు చేయించాలి. ఇంటిలో సుందరకాండ పారాయణ చేయాలి లేదా చేయించాలి. లేదా ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి భుజస్కంధాల మీద ఉన్న సింధూరాన్ని తెచ్చి దృష్టి దోషం తగిలిన వారికి తిలకంగా పెడితే చెడు దృష్టి ప్రభావం తొలగిపోతుంది. మనమే కాదు, పక్కవారు కూడా సుఖంగా ఉండాలి అని కోరుకోవడం వల్ల సత్ఫలితాలు ఎన్నో వస్తాయి. అవతలి వారు చెడిపోవాలి అని కోరుకోవడం వల్ల వారితో పాటు మనకి కూడా ఎన్నో కష్టాలు చుట్టుకుంటాయి. అందుకే సర్వేజన సుఖినో భవంతు అంటారు. దిష్టి కంటి చూపు వల్ల వస్తుంది. అది ప్రేమాభిమానాలతో కావచ్చు, ఈర్ష్య ద్వేషాల వల్ల కావచ్చు. అందుకే చివర్లో కొద్దిగా అన్నం ఉంచి బిడ్డకు దిష్టి తీయడం సాంప్రదాయంగా వస్తుంది. దిష్టి తగిలితే పశువులు కూడా పాలను ఇవ్వవు. పెళ్ళి జరిగాక కొత్త జంట ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఎర్ర రంగు నీటితోటి దిష్టి తీయడం సాంప్రదాయంగా వస్తుంది. పెళ్ళికి వచ్చిన అందరి దృష్టి వధూవరులపైనే ఉంటుంది. కాబట్టి దిష్టి తగలకుండా ఎర్ర నీళ్లతోటి దిష్టి తీస్తారు. ఉప్పు, ఎండుమిర్చి కలిపి ఎవరికైనా దిష్టి తీశాక వాటిని నిప్పుల్లో వేస్తే మిరప ఘాటు ఉండకపోవడమే దిష్టి ఉంది అనేదానికి నిదర్శనం.